విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణలో ఉంచాల్సినటువంటి ఉపాధ్యాయులే విద్యార్థులను చితకబాదినటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వలిగొండ మండలం లోతుకుంటలోని మోడల్ స్కూల్లో 20 మంది విద్యార్థులను కూడా ఆ జావా ఆలస్యంగా తాగారని, లేటుగా తాగారనే కారణంతో కూడా ఆ టీచర్ విద్యార్థులను చితకబాదినటువంటి ఘటన చోటు చేసుకుంది. అందులో 2 విద్యార్థులకు కూడా చేతులకు గాయాలు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రభుత్వాసుపత్రికి తరలించి కట్టుకట్టి కూడా ఇంటికి పంపించడం జరిగింది. తల్లిదండ్రులు విషయం తెలుసుకొని చేతులకు ఉన్నటువంటి కట్లను చూసి కూడా వెంటనే వారు చూడగా కూడా విద్యార్థులు బోరున విలిపించుకుంటూ ఈ విధంగా టీచర్ కొట్టిందని కూడా చెప్పడం జరిగింది. ఇదే వివరణ ఆ టీచర్ని అడగా కూడా తనను ఇలా కొట్టలేదని, గతంలో వారికి గాయాలై ఉండొచ్చు కానీ నేను అలా చితకబాదలేదని కూడా నిర్లక్ష్య సమాధానం చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఆలస్యం అయినప్పటికీ దాన్ని బెదిరించి ఒక గాడిలో పెట్టాల్సింది పోయి కాస్త ఒక 2-3 నిమిషాలు ఆలస్యంగా జాబా తాగారని కూడా ఈ విధంగా మొత్తం కర్రతో చితకబాదంతో కూడా ఆ విద్యార్థుల చేతులకు గాయాలైనటువంటి పరిస్థితి వలిగొండలో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్నాను. టీజీఎంఎస్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ టీచర్ నన్ను కొట్టింది. జావా తాగుతుంటే 2-3 మినిట్స్ లేట్ అయింది అనేసి. గోగు అఖిల నాకు అసుసిన్ బేగం మేడం. ఎందుకు కొట్టింది? జాగ్ పోయినాం 2-3 మినిట్స్ లేట్ అయింది అనేసి అందరినీ కొట్టింది. ఎంతమంది కొట్టింది? 20 మెంబర్స్ దాకా కొట్టింది. ఇద్దరికి ఇట్లా అయింది. అంటే ఏమైంది మీకు? బొక్కకి పర్రె వచ్చింది, ఆమెకేమో సర్జరీ చేయాలనేసి అన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.